చెప్తున్నాను, ప్రొఫెసర్ సురేంద్రను సగర్వంగా తీసుకువచ్చాను. You are really great. మట్టిని సైతం బంగారంలా మార్చే మహనీయులకు స్వాగతం, సుస్వాగతం. నీ స్వాగతం నాకు అక్కర్లేదు. నన్నెందుకు పిలిపించావో చెప్పు. చెప్తాను సురేంద్ర, చెప్తాను. ముందు కూర్చో. ఏం తీసుకుంటావు? పచ్చని విస్కీ కావాలా, చల్లని బీరు కావాలా? నేను నీ విస్కీ కోసమో నీ బీరు కోసమో ఇక్కడికి రాలేదు. ముందు విషయం చెప్పు. ఆల్ రైట్, మందు గురించి పక్కన పెడదాం, మగువ గురించి మాట్లాడుకుందామా? ఆడి పాడే అందాల బొమ్మ కావాలా, నాకినిలా పెన వేసుకునే మోహిని కావాలా? మిస్టర్ రణధీర్, పీకల తాగేసి కామకేళి విలాసాల్లో మునిగితే ఒక్కబారు మనిషిని కాను. మా బాస్ ఉద్దేశం అది కాదు సురేంద్ర. మీరు ఇక్కడికి గెస్ట్ గా వచ్చారు, అతిథి మర్యాద కోసం అలా అడిగారు. గెస్ట్ గా రాలేదు. నా పరిశోధన గురించి అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఓకే సురేంద్ర, ఓకే, ఆ విషయానికే వస్తున్నా. నువ్వు బంగారాన్ని తయారు చేసే ఫార్ములా కనుగొన్నావని తెలిసిందే, నిజమేనా? అది నా పర్సనల్ విషయం. దాని గురించి నీకు చెప్పాల్సిన విషయం నాకు లేదు. చెప్పే అవసరం నీకు కావచ్చు, కానీ తెలుసుకునే అవసరం నాకుంది. నువ్వు చెప్పకపోతే నీతో ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. అతను కొడితే అతను కూడా అదురుతాడేమో కానీ ఈ పాషాణ మాత్రం తొలగదు. నువ్వు పాషాణానివి కాదు సురేంద్ర, ప్రతిభావంతుడివే. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అయినా నాలాంటి పెద్ద మంచి పెద్ద మాత్రాన నీకొచ్చే నష్టమేమీ లేదుగా. ఓకే, నేను ఆ బంగారం సంబంధించిన ఫార్ములా కనుక్కున్నాను. వెళ్ళొచ్చు, కానీ ఒక్క మాట, నువ్వు ఆ బంగారాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తావా, లేక నాలాంటి పారిశ్రామికవేత్తకి అమ్ముకుంటావా? అమ్మే ఉద్దేశం ఉంటే చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలన్నా మేమే ఇస్తాం. నేను డబ్బు కోసం ఆశపడే కుక్కని కాను. నా విజ్ఞానాన్ని పరిశోధించి నా మేధస్సుని భజించి ఆ ఫార్ములాను కనుక్కున్నాను. ఆ ఫార్ములా ప్రభుత్వానికి అందించి నా ఆశయాన్ని నెరవేర్చుకుంటాను. ఆశయాలు అందిస్తున్నావా ఆదర్శ పురుష? ఆశయం నీకు అన్నం పెట్టదు, ఆదర్శం నీకు అందరం ఎక్కించదు. నువ్వు ఆ ఫార్ములా నాకు అప్పగిస్తే కోటీశ్వరుణ్ణి చేస్తాను. బాగా ఆలోచించుకో సురేంద్ర. నీకు ఇలాంటి అవకాశం మళ్ళీ రమ్మన్నా రాదు. ఇన్నాళ్ళ నా ఆరాధన, ఇన్నాళ్ళ నా సాధన
డబ్బు కోసం కాదు, ఒక ఆశయానికి అంకితమై పరిశోధించాను. బంగారం మోతులు పడి ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి, మరెన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఆ బంగారం కోసమే అరాచకాలు, హత్యలు, దోపిడీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అందుకే బంగారం మీద సామాన్య మానవుడికి సామాన్యులకు అందుబాటులో తీసుకొస్తాను, ఆశయాన్ని నెరవేర్చుకుంటాను. వెల్ డన్ మిస్టర్ సురేంద్ర, వెల్ డన్. నీ ఆశయం చాలా గొప్పది, నీ ఆదర్శం చాలా మంచిది. కానీ నువ్వు చేసిన పరిశోధన వల్ల బంగారం విలువ పడిపోక ఏమి జరుగుతుందో తెలుసా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, సామాన్యుడి బ్రతుకు నలిగి చిత్తహింస పడిపోతుంది. ఆర్థిక వ్యవస్థ అది ఏడేళ్ల నాడే ఏకరాశి పలింది. చేతకాని నాయకుల మితిమీరిన తప్పు నిర్ణయాలతో ఖజానా ఎప్పుడూ ఖాళీ అయినది. మితిమీన పన్నులతో నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతుంటే మధ్య తరగతి మానవుడు మనగడ సాధించడం కత్తి మీద సాములా తయారైనది. అందుకే ఆ బంగారం అధికంగా తయారు చేసి ఉన్నవాడు లేనివాడు అన్న తారతమ్యం లేకుండా చేయడమే నా ఆశయం. నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది జరగడానికి ఇది త్రేతాయుగం కాదు, మనుషుల కళాపరాలతో వ్యాపారం చేసే కలియుగం. పగటి కళలు కనడం మానేసి మర్యాదగా మేం చెప్పింది నువ్వు విను. సాటివాణ్ణి దోచుకుని సంపన్నులు కావాలనుకుని సంపన్నులకు రోజులు దగ్గర పడినాయి. అరాచకాలతో సామాన్య మానవులకు సమస్వంగా మారితే సంవత్సర కాలం చెల్లిపోతుంది. మీరెన్ని మాటలు చెప్పినా, మీరెన్ని ఆశలు చూపినా నిర్ణయం మారదు. సురేంద్ర, సమాధాన భేదోపాయ దండోపాయాలతో శత్రుని రంగా తీసుకోవడం అనే యొక్కకపోతే శత్రుని అంతం చేయడం మాతో చేయి కలిపితే నువ్వు క్షేమంగా బయటికి వెళ్తావు, కాదని మండికేస్తే కోట శ్మశానంలో ఏలాడుతుంది. ముందు చంపిన మరుక్షణం నీకు అర్థమవుతుందో తెలుసా? నేను ఒక్కరోజు కనపడబోతే సిబిఐ ఏజెంట్లు ఎంక్వైరీ చేస్తారు, నిన్ను వెంబడిస్తారు, నిన్ను ఉడికమ్మ స్వాగతం పలుకుతుంది. నీ జీవితం 3 నిమిషాల్లో ముగిసిపోతుంది. ఈ క్షణమే నిన్ను చంపి నీ శవాన్ని మా ఇంట్లోనే ఇక్కడే పూడ్చి పెడతాం. అప్పుడు ఎవడొస్తాడో మేము చూస్తాం. వద్దు జానీ. సురేంద్ర, నువ్వు ఇంటికెళ్ళి తీరికగా ఆలోచించుకో. మాతో చేతులు కలిపితే నిన్ను కోటీశ్వరుని చేస్తాను. ఇంటికెళ్ళి బాగా ఆలోచించుకో. సుఖ సంతోషాలు కావాలా? ఆలోచించుకో. నా శరీరంలో ఆఖరి పుట్టినంత వరకు ఆ దేశం కోసమే పోరాడతాను, ఆ లక్ష్యం కోసమే జీవిస్తాను, ఆ లక్ష్యం కోసమే ప్రాణాలు ఇస్తాను తప్ప సొంత లాభం కోసం అన్న తల్లి లాంటి దేశాన్ని పరాయి పాలకులకు తాకట్టు పెట్టి నీలాంటి నరరూప రాక్షసులతో జై కలపను. గుడ్ బై. వాణ్ణి అనవసరంగా వదిలిపెట్టాం బాస్. వాణ్ణి ఇక్కడే ఉంచి
తెలివి నాకు లేదనుకున్నావా జాని? వాణ్ణి వదిలేసింది ఇప్పుడు వాడు అత్యంత విలువైన వ్యక్తి. మన దేశపు గూఢచారుల కళ్ళన్నీ వాడి మీదనే ఉన్నాయి. మనం వాణ్ణి ఇక్కడ బంధిస్తే మనం ప్రభుత్వానికి దొరికిపోతాం. అయితే మరి ఇప్పుడు నేను వాడిని ఎలా లొంగ తీసుకోవాలి బాస్? నువ్వు వెళ్ళి ఆస్త్రంగానే కనిపెట్టుతూ ఉండు. ఏం చేస్తే లొంగుతాడో, ఎలా లొంగుతాడో ఆరా తీయజాని. ఓకే బాస్, ఇక్కడ నుండి నేను అదే పని మీద ఉంటాను. వస్తాను బాస్. తలకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టిదాకా ఆగుడు, పూల కళ్ళల్లో కోరున్నది, పూల పక్కల్లో వాళ్ళమన్నది, సై సై అంటూ సభాపతి సందు చూడాలా, తత్మితం 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 తలుపు తలుపు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టిదాకా ఆగుడు. కలిసి పదే పదే పెనవేశా, తలుపు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టిదాకా ఆగుడు. చుట్టుకు చూపుల్లోనే గురి చూసా, ఇటుకు లాగి లాగి అది వేసా, తలుపు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టిదాకా ఆగుడు. పూల కళ్ళలో కోరుకున్నది, పూల పక్కల్లో వాళ్ళమన్నది, సై సై అంటూ సభాపతి
బాంబటి సందు చూడాలా తగ్గిమితం 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 హలో మిస్టర్ రణధీర్, గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? అన్నో పేరు పెట్టి పొగరుగా సంబోధిస్తున్నావు. నా పేరు రాజా, రౌడీ రాజా. వృత్తిలోకి కొత్తగా వచ్చావా? కాదు, పాత కేడీలో పని పెడదామని ప్రళయంలోకి దూకిన రౌడీ రాజాని. చూడు మిస్టర్ రాజా, ఈ నేరస్తుల ప్రపంచానికి నేను మా కూటం లేని మా రాజునే. బస్ స్టాండ్ లో జబ్బులు కొట్టి చిల్లరగడ నుంచి ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ చేసే నేరస్తుల వరకు నాకు తెలుసు. అయినా నిన్నెప్పుడు ఈ ఫీల్డ్ లో చూడలేదే. వాళ్ళందరూ చీకటి ప్రపంచానికి పాత ఖాతాలు. నేను వాడిని కాదు. అంతటి మనగాడివా? మాట వాటమేనా చేతి వాటం గట్టిగా ఉన్నవాడివా? నా చేతి వాటం చూడాలంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. నా గురించి తెలిసిన వాడెవడు రాలేడు. అయితే ఇప్పుడు నా దగ్గరకి ఎందుకు వచ్చావు? నువ్వు ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ లీడర్ అని నిన్ను కలిసి పరామర్శించి పోదామని పని కట్టుకొని వచ్చాను. నీలాంటి చిలకొట్టుడు కళ్ళతోటి నాకేంటి పని? నేను తలుచుకుంటే చిలకొట్టుడు కాదు, కుంభస్థానాన్ని బద్దలు కొట్టడు. చిన్న చేపలు మింగే పెద్ద చేప లాంటి వాడిని. పెద్ద చేపలను సైతం అవలీలగా మింగగలిగే మింగలాన్ని నేను. నువ్వు నాతో పోటీ పడితే నీ బ్రతుకు తెల్లారక ముందే లారిపోతుంది. అంత తేలిగ్గా వెలిగించడానికి మంటారా? నీ చేతిలోని సిగరెట్ పీక్ అనుకుంటున్నావా? తెల్లదొరల గుండెలో తెల్లారిని మంటలు రేపిన అందరికీ వారసండి. ఊపిరిగా చేసుకొని పట్టుదల ప్రాణంగా పోసుకొని ప్రళయ తాండవం చేయడానికి వచ్చిన సాపరుద్రుండి. నువ్వు రుద్రుడివైనా లేక వీరభద్రుడివైనా ఈ రాక్షస రాజ్యంలో రాలిపోవలసిందే. ఈ పెను తుఫానులో ఓట వృక్షంలో కొట్టుకుపోవాల్సిందే. అతిరథ మహారథులు పితామహులు ఈ రాజధానికి తట్టుకోలేక నా చేతులు పట్టుకొని ప్రాధాయపడ్డారు. అకుంఠత తీసిన అస్త్రంగా శస్త్రంగా రన్న తీరులు నిలవలేరు. వాడి బాబు వచ్చినా నన్నేమి చేయలేరు. కొట్టిన వాడిని సైతం పడగొట్టే వరకు నిద్ర లేకుండా నిరీక్షించే నర 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 రూప రాక్షసుని నేను. ఈ తొందర పాటుకు క్షమాపణ చెప్పి నీ ప్రాణాలు కాపాడుకో. మీద కొరికే కొత్త సింహపు జోరు నిలిపి దులిపే సైన్యం ఈ రౌడీ రాజా చత్తు. నన్ను పరిమార్చనం చేస్తే అయిపోతావు. జాగ్రత్త. నా పేరు వింటేనే గుండె పలిగి చచ్చే ఈ రాక్షస రాజ్యంలో ఒక ఒక నేను యశస్సుల ఉదయించిన ఆశాకిరణమా సింహ
కిషోర్ లాంటి నీ పొగరు, నీ తెగువ నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసి చక్రవర్తుల్లా పరిపాలిద్దాం. నాతో చేయి కలుపు. స్నేహం కోరిన వారితో చేయి కలపడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నన్ను పరిమార్చాలని చూస్తే మాత్రం నిన్ను ఈ పరివారాన్ని చేశాక నిద్రపోను. చేసేవాడితోటి చెల్లిపి చేస్తాను తప్ప మోస్తగించాలి వాటు దేనికి లేదు. మన స్నేహానికి గుర్తుగా నా పరితండానికి ఇది రాయనంటే ఈ వజ్రాన్ని నీకు అందిస్తున్నాను. వెల్ మిస్టర్ రాజా, ఇన్నాళ్ళు నీలాంటి చిచ్చర పిడు కోసమే ఎదురు చూస్తూ ఇతను మన సరికొత్త స్నేహితుడు. నీ మత్తుతో మగువ లాంటి నీ అంద చందాలతో రాజానే అలకలించవే కామ్రిటా. రాజనారంభ అత్తమడుగు వాగులోన అత్త కూతురిలా కదలిరా ఊర్వశి, ఓసోసి పిల్ల కోడి పెట్టలా వైనారి పావురాయి పిట్టల వదిగితో మేనగా బంగారు తుక్కుడులంటులా బంగారు మాటు గుడ్డులా ఇలా 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 శుక్షకాల శుక్షకాల శేఖులన్నీ నాకు దకాల అప్సర బాల అశిక్షణ కాల సిగ్గు వీడి చింతుత కాల పిడుగన్నే అడుగును ఈ పనిలో కదులలో అన్నదే తారక మంత్రం. ఎరగేసుకో ఆ ఓటుతో సీటుకి ఎరవేసుకో. ఎరగేసుకో ఆ ఓటుతో సీటుకి ఎరవేసుకో. శిక్షకాల శిక్షకాల సిగ్గులన్నీ నాకు దకాల అప్సర బాల అశిక్షణ కాల సిగ్గు వీడి చింతుత కాల. దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహావ్యకిస్తా. దిక్కు పెట్టరా ఈ దిక్కు పెట్టరా చూసి కొట్టరా. వెండి సొంతులు పెద్దరని ఒడ్డుపై ఉండరాదు అందుకే యమనను చూపిస్తా. తుంగి చూడరా తుంగి దూకరా ఈ అందమేనురా. ఉల్లాసంగా యమ బేభత్సంగా పోటాపోటీ చేశామంటే పోయేది అన్నదే తారక మంత్రం. గుర్రయ్యమ్మ గుర్రయ్యమ్మ గుర్రేసుకో తుమ్మెదల అమృతమే గుర్రేసుకో. గుర్రయ్యమ్మ గుర్రయ్యమ్మ గుర్రేసుకో తుమ్మెదల అమృతమే గుర్రేసుకో. శిక్షకాల శిక్షకాల శిక్షులన్నీ నాకు దకల అప్సర బాల నా శిక్షణ కాల సిగ్గు వీడి చిందుట కాల. ఆనాటి రాముడు ఈనాటి మనవుడు నరకాన్ని చెడుగుడు ఆడేశాడు. అప్పుడు నడి ఇప్పుడు ఉత్తమాన
రాగమాలలో రాత్రులైన నిద్రమాలి నీతో తెలుసుంటా సంగమించరా పురోగమించరా అధిగమించరా ఏ వీపురెడ్డులు అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా ఆక్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా ఏమవుతున్నా ఎదుగేమొస్తున్నా కళ్ళంబటి కదంబటి అటాపట కాని చేయాలన్నదే తారక మంత్రం దొంగయమ్మ దొంగయమ్మతో చేసుకో మా పోటుగా సీటుని దున్నేసుకో దొంగయమ్మ దొంగయమ్మతో చేసుకో మా పోటుగా కోటుని దున్నేసుకో ఇంగుయమా ఎంగుయమా ఇరగేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో చూడు మిస్టర్ రాజా, ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ఏమిటో తెలుసా? తెలుసు. ఆ సురేంద్ర గారి దగ్గర ఉన్న ఫార్ములా మనకి కావాలి. మై గాడ్, చేయవలసిందేమిటో చెప్పకుండానే తెలుసుకున్నావే. ఇప్పుడే ఏమైంది? ముందు ముందు తెలుస్తుంది. ఏమేమిటో నా ఫలితం ఏమిటో. రాజా, నువ్వు చేయాల్సిన పని మరొకటి ఉంది, కానీ వ్యాపారానికి సంబంధించింది కాదు, కేవలం నా పర్సనల్. అదేమిటో చెప్పు. అది పర్సనల్ అయినా పబ్లిక్ అయినా ఐ డోంట్ కేర్. నేను చేయాలనుకుంటే చేసేస్తాను. అయితే జాగ్రత్తగా విను. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆ ఫణీంద్ర కూతురు లతను నువ్వు కిడ్నాప్ చేయాలి, చేసి నాకు అప్పగించాలి. వాట్? లతను అపహరించి నీకు అప్పచెప్పాలా? అవును. నీకిష్టం లేకపోతే వదిలేయ్, నేను వేరే విధంగా చూసుకుంటాను. ఇదే కేవలం నా సొంత విషయం కాబట్టి నువ్వు చెయ్యాలి అన్న రూలేమీ లేదు. ఆల్ రైట్, లతను తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను, కానీ ఎందుకన్న విషయం ముందు నాకు తెలియాలి. నాకు ఫణీంద్రకు పచ్చగట్టేస్తే పక్కుమంటుంది. ఆ ఫణీంద్ర గాడు నాకు చేసిన అవమానం నా గుండెల్లో రొచ్చని చెచ్చులో రగులుతూనే ఉంది. వాడి చల్లని కన్నీళ్లతో వాటిని చల్లార్చుకుంటాను. ఓకే, లతను తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఆమెను నువ్వు ఒక ఆయుధంగా మార్చుకుంటావు, లేక నువ్వే ఒక ఆయుధంగా మారుతావు, నీ ఇష్టం. వస్తా. నా ఒళ్ళు వేడితో హీటెక్కిపోయింది. రేటా రేటా చల్లార్చో. शब्बा शब्बा रे इसकी जब्बा कसको रे पैद को रे पसबिक दी रे आरे बाबा रे ये आरे बाबा रे
शब्बा 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 रे इसकी जब्बा कसको रे प्यार को रे पसंद दीरे आर बाबा रे ये आर बाबा रे आराधम देखो रे अनक कई दूके रे आर बाबा रे आली बाबा मेरे आर बाबा रे आली बाबा मेरे अंदर बलादू सऊदीनो में दल बलादू नी बंदो सिंगुल बलादू आहा जंदालो सिंगुल बलादू बंदालो सिंगुल बलादू उद्दुल्ला हद्दुल बलादू देखो जगो मगल అందం చంద్రంతో సమూగజనీలా గాలిస్తా అంటే నంటే మాత్రం అక్షంలా పాలిస్తా గజ్జై మొగించి గజనై పాడించి తాజాగా కానించని ఆరే బాబా రే आली बाबा मेरे ఆరే బాబా రే आली बाबा मेरे शब्बा 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 रे इसकी दब्बा कसको रे प्यार को रे पसबिक दी रे आरे बाबा रे ये आरे बाबा रे అస్మాలో చుక్కలు షికారి వర్షంలో బ్రాకులు షికారి చీకట్లో షార్పులు షికారి విప్పేయవే పురి అంతా సూర్యుని షికారి నైతంతా చంద్రుని షికారి నైతంతా నాదే షికారి దరిచేరవే మరి సుందర సామ్రాజ్యంతో సుల్తానే రేలంట గడికి పులపంతల్లో లాభాలే నా వంట నీతో ఇవాళ ఎంతో ఖుషిగా పాలిస్తా తరించని ఆరే బాబా రే आली बाबा मेरे అరే ఆరే బాబా రే आली बाबा मेरे शब्बा 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 रे इसकी दब्बा कसको रे प्यार को रे पसबिक दी रे आरे बाबा रे ये आरे बाबा रे आराधन देखो रे अलगंदई दूके रे आरे बाबा रे आली बाबा मेरे आरे बाबा रे हे आज मरज बोले ఏమిటి లత అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు మన పెళ్లి గురించా అబ్బా ఆశ మన పెళ్లి గురించి ఆలోచించడం తప్ప నాకు వేరే పనేం లేదనుకుంటున్నావా? మరి పెళ్లి గురించి కాకపోతే honeymoon గురించి ఆలోచిస్తున్నావా బావా నాకు పెళ్లి చేసుకోవాలని అంత తొందర ఏం లేదు. ప్రతి ఆడపిల్ల పెళ్లి కాకముందు అలానే చెబుతుంది. ఆ 3 ముళ్ళు తర్వాత అన్నీ మర్చిపోయి చీకటి ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఛీ! అలాంటి పాడు ఆలోచనలు నాకు లేవు. నీలాంటి వాడికే అలాంటి పాడు ఆలోచనలు. నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు, నిజం చెప్పాలంటే నాకెప్పుడు అదే ఆలోచన. బావా పగటి కలలు కనకు. ఈ లతని అందుకోవడం అంత ఈజీ కాదు. అందుకేగా అంత ఇష్టపడుతున్నాను. ఇక మావయ్య కూడా ఒప్పుకున్నాడు. ఇక నువ్వు అంటే నీ మెల్ల 3 ముళ్ళేసి నిన్ను ఎగరేసుకు వెళ్తాను. ఎగరేసుకోవడానికి నేనేమి గాలి పటాన్ని కాదు, మొండి కటాన్ని. నువ్వు నా జీవిత గీతానికే సంగీతానివి, అనురాగ బంధానికే ఆలంబగా నిలిచిన అపురూప సౌందర్య
బావా నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఇది ఆశ కాదు, నా జీవిత ఆశయం. మధువనిలో రాధికల, ఆమనిలో దీపికల నువ్వు నా హృదయ సింహాసాన్ని అధిష్ఠించాలి. బావా మన జీవితంలో మనం అనుకున్నవి ఎప్పుడు జరగవు. కొన్ని మనకు నచ్చనివి కూడా జరుగుతూ ఉంటాయి. ఏమి జరిగినా సహిస్తాను, అన్ని కష్టాలు వచ్చినా భరిస్తాను. కానీ నువ్వు నాకు దక్కవన్న ప్రశ్నే లేదు. బావా నువ్వు కర్తవ్యాన్ని నెరవేర్చవేమో గలగవేమో కానీ అవసరమైతే ప్రాణాలను కూడా లెక్క చేయను. అవసరమైతే కాలాన్ని శాసిస్తాను, ప్రపంచాన్ని కిందులు చేస్తాను. కానీ నిన్ను మాత్రం నా చేయి జారి ఉనివ్వను. భ్రమ పడుతున్నావు బాబా. నా సామ్రాజ్యపు యువరాజు ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. ఈ ప్రేమలతకు జతగాడు ఇక్కడ ఉండగా మరో మహారాజు ఎందుకుంటాడు? ఎవరైనా నీ మనసు దోచే ప్రయత్నం చేస్తే వాణ్ణి అద్భుతంగా పరలోకానికి పంపిస్తాను. హత్యలు చేసేవాడిని, దౌర్జన్యంగా పొందే వాళ్ళని నాలాంటి అమ్మాయి ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోదు. మరి ఎలాంటి వాడిని ప్రేమిస్తావు మై డియర్ మర్దలిల్లా? మంచి మాటలతో, అంతకు మించి మంచి తెలివితేటలతో మనసు గెలుచుకోవాలి, గుండెల్లో దాచుకోవాలి. నిన్నెప్పుడో దాచుకున్నాను. తీయని మాటలు అంటావా? ఇద్దరి మధ్య మాటలు ఎందుకు? మాటతోనే పరవశిస్తాను. పాపం నన్ను మెప్పించాలని చాలా కష్టపడ్డావు కానీ వెళ్ళి రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకోవడానికి నేను ముసలివాడిని కాదు, అడుచుతనం పరవల్ల తగ్గుతున్న వయసు కుర్రవాడిని. నీ అందాలను రాగం పెంచుకున్న పర్లేదు బావా, దౌర్జన్యం నేర్చిన దుర్మార్గుడివే అనుకున్నాను. మొత్తానికి సరళుడివే. నీ సుందరాన్ని నా పదిలంగా దాచుకుంటాను. నీ మెడలో 3 ముళ్ళు వేసి నీతో 7 అడుగులు నడిచి ఇన్నాళ్ళుగా నన్ను ఊరించి ఉసిగల్పిన నీ అందాలను ధనవతీడ అనుభవించి అమ్మని కలలు కంటూ తేలిపోతా, ఆనందంలో సోలిపోతా. లతా ఒక్క నిమిషం. ఉల్లాలా ఉల్లాలా ఉల్లా ఉల్లా ఉల్లాలా 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 ఎటు బయ్యారమ్మా రెచ్చిపోనా, సయ్యద్దు అందాలన్నీ ఇచ్చుకోనా, జోరుగున్నాయి దండబుగ్గలు. ఉల్లాలా ఉల్లాలా ఉల 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 ఉరుకున్నాయి గుడ్డి ముద్దులు. ఉల్లాలా ఉల్లాలా ఉల 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 సైనా కాడు ఉల్లాలా ఉల్లాలా ఉల 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 అది నీరో లీటుల్లాలా ఉల్లాలా ఉల 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 ఎటు బయ్యారమ్మా రెచ్చిపోనా, సయ్యద్దు అందాలన్నీ ఇచ్చుకోనా. ఓ ఓ ఓ
బళ్ళకొచ్చి అల్ల స్మైలో ఇచ్చి లవ్వాడేమంట ఊకే పాపాయం రయ్యట్టు బయ్యారమ్మా తెచ్చిపోనా అందాలని ఇచ్చుకోనా ఎంత పుట్టించేద్దాం కానీ చేద్దాం వాడి చైనా రయ్యట్టు బయ్యారమా తెచ్చిపోనా జరుగున్నాయి గంట బుగ్గలు సైనా కాడు ఈ మధ్య ఎన్ని ప్లాన్లు వేసినా అటర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఏదైనా మంచిగా ఎంజాయ్ చేసి సరికొత్త ప్లాన్ వేయాలి. ఆ ఫార్ములాని ఎలాగైనా కాజేయాలి. రీఠా రీఠా మల్ల పూలు నలగని మెత్తంగా కొట్టుటెరవి ముద్దు పాట పాడంగా కాడు విందు తట్టగా ఆ హుషారులో శ్రీరంగా ఎరువాక సాగని ఏకంగా పట్టగా సొగసాలిపు మజా మజాగా బరువాల మధ్య జనగా
సాగని ఏకంగా దుంచనక దుంచనక దుంపదు మరి దుంచనక దుంచనక దుంపదు మరి పుడగెరుతులు రోజు వెచ్చగా హై 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 సిగ్గపడుతున్న తను ఒట్టు చెప్పగా హై 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 చెడిలో చెప్పనా వినే విధంగా గుడిలో చేరి హడావిడిగా నావే చిన్నారి ఖుషి ఖుషిగా నీలో దాగుందా భలే భలేగా వంచకు ప్రియ ప్రియంగా నీ కౌగిలిలో సుఖించని సుఖీ భమంగా ఊరంగా వీరంగా ఇరువాక సాగని ఏకంగా అచ్చంగా వెచ్చంగా మల్ల పూలు నలగని మెత్తంగా ఏడు కనుకలేసి ఆడొచ్చా పుట్టుకదవి ముద్దు పాట పాడంగా వన్నె కాడు విండు తట్టగా ఆ హుషారులో ఉల్ల తుల్లి ఊయలుగగా ఓ ఏరా కిషోర్ కంటూ పరవశించిపోతున్నావా? ఓ సురేంద్ర గారి సంగతి ఏం చేశావు? వాడెక్కడికి పోతాడు మామయ్య? వాడిని లేపేసైనా సరే ఆ ఫార్ములాను మన సొంతం చేస్తాను. మనకు జరిగిన నష్టాన్ని సమానం చేస్తాను. లేపటం తేలికే, కానీ తప్పించుకోవడం చాలా కష్టంరా. నేను వాడి కోసం వెతుకుతున్నాను మామయ్య. అంతలోకి ఆ రణధీరిగాడు ముఠాలో మనిషి వచ్చి వాడిని తీసుకెళ్లారు. అంటే ఆ రణధీరి కూడా మనకు శత్రువయ్యాడన్నమాట. మామయ్య వాడు రోజు రోజుడికి మనకు అందనంత ఎత్తుగా ఎదిగిపోతున్నాడు. వాడి స్పీడుకి బ్రేక్ వేయాల్సిందే. వాడి పొజిషన్ షేక్ చేయాల్సిందే. రే కిషోర్, ఏం చేసినా మన పేరు బయటికి రాకూడదు. వాడు మాత్రం సర్వనాశనం కావాలి. మన జాదుగాడిని పిలిపించి 10 మందిని గుండాలు తోడిచి ఆ రణధీరిగాడి మీదకు దండయాత్రకు పంపిద్దాం. పోతే సైన్యం పోతుంది, వస్తే రాజ్యం వస్తుంది. ఐడియా బాగానే ఉంది. ఆ జాదుగాన్ని వజ్రం తేవటాన్ని పంపించాం కదా, వాడు రాగానే మ్యాటర్ సెటిల్ చేసేద్దాం. వచ్చేసాను బాస్. సెటిల్ చేసేదేమిటో చెప్పండి. ముందు వచ్చరం మా చేతికి ఇవ్వరా, ఆ తరువాత చేతి నిండా పని చెబుతాం, జేబు నిండా డబ్బిస్తాం. సారీ బాస్, ఆ వజ్రాన్ని తేలేకపోయాను, నన్ను క్షమించండి. వజ్రం వజ్రం తేలేదా? ఎందుకని? మేమిచ్చే సొమ్ము చాలేదా, లేక తేవటానికి నీ దమ్ము సరిపోలేదా? ఈ సొమ్మును నా తమ్మును దుమ్ము తులిపేవాడు ముగ్గులోకి దిగాడు బాస్. ఎవర్రా అంతటి మనగాడు? నువ్వే పెద్ద చిత్తులు మారి నక్కవు. అలాంటిది నిన్ను చిత్తు చేశాడంటే వాడి గురించి సీరియస్ గా ఆలోచించాలి. ఆలోచన అనవసరం, ఇటో ఇటో తెలుసుకోవాల్సిందే. ఏ జాదు, సూటిగా చెప్పరా,
టొంక తిరుడుగా చెప్పావంటే ఒక్క చీరేస్తా. శంకర్లాల్ గారి ఇంట్లో దొంగతనం చాలా తేలిగ్గా చేశాను బాస్. దారిలో వస్తుండగా దారిలో దానవుల్లా తగిలాడు బాస్ ఆ కిలాడి నా కొడుకు. అసలు ఇంతకు ఎవర్రా వాడు? కనీసం వాడి వివరాలేనా సేకరించావా? వాడు నిన్ను అడ్డగించి రెండు వడ్డించగానే వజ్రం ఇచ్చేసి చేతగాని వాడిలా వచ్చావన్నమాట. అంత తేలిగ్గా ఇవ్వటానికి నేను అసమర్థుని కాదు బాస్. ప్రాణాలతో తెగించి వజ్రాన్ని తీసుకొస్తున్నాను. నన్ను దెబ్బతీశాడు కానీ కొంచెం నిశాలో ఉండిపోయాను. ఆ దెబ్బతో నీకు నశాలానికి ఎక్కిందన్నమాట. కనీసం వాడి వివరాలైనా సేకరించావా? వాడి పేరు రాజా, రౌడీ రాజా అని గాండ్రుగా చెప్పాడు బాస్. రే కిషోర్, ఇప్పుడు మన బుర్ర పాదరసంలా పనిచేయాలి. నీకొక మంచి ప్లాన్ చెప్తాను, చేస్తావా? చెప్పు మావయ్య, ఎంత కష్టమైనా చేసి తీరుతాను. మనకు జరిగిన నష్టానికి కవర్ చేస్తాను. ఆ రౌడీ రాజాగాన్ని ఎలాగైనా మన పుట్టలో వేసుకోవాలి. ఓ రణధీరిగాడి దెబ్బ కొట్టాలి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు రాలిపోతాయి. అది జరగని పని బాస్. ఆ రాజాగాడు మనదిరు గుటికి చేరాడు. ఈ విషయం రహస్యంగా వెంబడించి తెలుసుకున్నాను. డ్యామేజ్ రాజా అడ్డం తిరిగిందన్నమాట. ఇప్పుడు ఏమిటి మనకి మార్గం? నిప్పుకు గాలి తోడైనట్లు ఆ సురేంద్ర గాడికి ఆ రణధీరు గాడికి ఈ సురేంద్ర గాడు తోడయ్యాడన్నమాట. ఏ జాదో, నువ్వు వెళ్ళి వాళ్ళని ఒక కంట కనిపెట్టు. ఎప్పటికప్పుడు వాళ్ళ మూమెంట్ నాకు తెలియచేయి. ఓకే బాస్, వాళ్ళని నీడలా వెంటాడుతాను. గంటకు రిపోర్టు పంపించి ఇస్తాను. వస్తా. లాభం లేదు మావయ్య. రంగంలోకి దూకి అటో ఇటో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అవును, కురుక్షేత్ర సంగ్రామంలో ముహూర్తం ముందుకొచ్చింది. శత్రువులను చిత్తు చేయాలంటే మన ఎత్తులు సరిపోవో. ఎదురులేని వజ్రాయుధాన్ని కాంచాలి. తిరుగులేని బ్రహ్మస్థాన్ని సంధించాలి. పద్మయుగంలో ప్రవేశించే అభిమన్యుణ్ణి పట్టాలి. హలో, మామాళ్ళు ఇద్దరు మానవమారికి ముహూర్తం పెడుతున్నట్టున్నారు. ఎవరు నువ్వు? మా అనుమతి లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? కావాలనుకుంటే అందరికీ అయినవాండి, వద్దనుకుంటే మాత్రం అంటారు వాండి. వేదాంతం చాలించి ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పవయ్యా. అయిన వాళ్ళు ఆపదలో ఉన్నారు కదా, ఆదుకుందామనిపించింది, అందుకే వచ్చాను. నువ్వెవరు మాకు తెలియదు, అయిన వాడివి ఎలా అయ్యో? అసలు పాయింట్ అదే సోదరా. ఆ రౌడీ రాజా మీకు శత్రు, ఆ రణధీర్ నాకు శత్రు. వాళ్ళిద్దరు మిత్రులైనప్పుడు మీరు నేను ఒకటైతే కథ రసగంధాయంలో పడిపోతుంది. ఆ రణధీర్ మాకు శత్రువని నీకెలా తెలుసు? చిన్న చిన్న విషయాలు మీరు అడగకూడదు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కావచ్చు, దంపుడు కవుర్లు కట్టబెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. ఆ రాజాగాడు అన్ని దెబ్బతీయాలన్న సద్దుదేశంతో ఆ రణధీర్తో చదువులు కలిపాడు. నేను వాళ్ళిద్దరిని మట్టి పట్టించాలని మీ దగ్గరికి వచ్చాను. మా దగ్గర పని చేయాలి
కొన్ని ప్రత్యేకమైన అర్హతలున్నాయి. అది నీకున్నాయని నిరూపించుకోగలవా? పుల్ల దూకడానికి నేను సిద్ధపడేవాడిని, నిరూపించుకోవడానికి అవకాశం ఉన్నవాడిని. ఇదేమిటో తెలుసా? ఆ రాజాగాడు మీ జాదుగాడు దగ్గర కొట్టేసిన వజ్రం, దాన్ని కూడా ఆ రణధీర్ గిఫ్ట్ గా ఇచ్చాడు. దాన్ని నేను నీట్గా కొట్టేసి నీకు ప్రజెంట్ చేస్తున్నాను. చూస్తుంటే చురుకైన లాగా ఉన్నావు. ఈ మాత్రానికి వాళ్ళిద్దరిని మట్టి కనిపించేవాడని ఎలా నమ్మాలి? అసలు మిస్టర్ కిషోర్, నా సత్తా నిరూపించుకునే సమయం కావాలి, నా ప్రతిభను పరీక్షించే పాయింట్ కావాలి. అప్పుడు చూపిస్తా ఈ విక్కీ దాదా విశ్వరూపం ఏమిటో. చూడు విక్కీ, నీ గొప్పతనానికి ఒక అగ్ని పరీక్ష పెడతాను. అందులో 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 నువ్వు నెక్కితే ఇడువనుకుంటాను. అనాథగా పెరిగిన వాడిని, ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నవాడిని. మీరు చెప్పిన పని ఎలాంటిదైనా అవలీలగా సాధిస్తాను. నా గొప్పతనాన్ని నిరూపిస్తాను, మీ మెప్పుదలను సంపాదిస్తాను. అది అంత తేలిక కాదు, ఎంతో కష్టపడాలి. సత్తు సముద్రాలు ఆరపోయాలి. శత్రువులు పన్నిన పద్మవ్యూహంలోకి అభిమన్యుల్లా అడుగు పెట్టగలను. గజాల లాంటి శత్రువులను మట్టు పెట్టగలను. మీరు చెప్పిన పని ఏదైనా చేస్తాను, కానీ ఎలా చేస్తానో చెప్పను. అదే ఈ విక్కీ దాదా స్టైల్. ప్రొఫెసర్ సురేంద్ర ఒక ఫార్ములా కనుగొన్నాడు. దాన్ని రణతీర్కోవాలని పంతం పట్టుకొని కూర్చున్నాడు. ఎలాగైనా ఆ ఫార్ములా నువ్వు మాకు దక్కించేలా చేయాలి. సురేంద్రే కాదు, దేవేంద్రుడైనా సరే నాకు అడ్డు ఈ విక్కీ దాదాకు అడ్డు నిలిస్తే అనామకుడైపోతాడు. ఆ రాజాగాడి పొగరుదించి రణధీర్ని పొగరుదించి సురేంద్రను ఒప్పించి ఆ ఫార్ములాను సంపాదిస్తాను. నీకు నా చిరు కానుకగా సమర్పిస్తాను. ఆల్ రైట్, ఈ పని కోసం ఎంత డబ్బు కావాలి? డబ్బే కావాలనుకుంటే ఈ స్టేట్ లో ఉన్న స్టేట్ బ్యాంకుని కొల్లగొట్టి ఈ స్టేట్ లో ఉన్న ముష్టి వాళ్లకు చిల్లరగా ఇసిరిపారేయగలను. కానీ ఇది డబ్బుతో తేలే సమస్య కాదు, నా వ్యక్తిగత ప్రతిష్టకు పరాకాష్ట. ఆ రాజాగాడి అహంకారపై నేను కొడుతున్న చావు దెబ్బ. ఓకే మిస్టర్ విక్కీ, నీ ప్రయత్నంలో విజయం సాధిస్తామని ఆశిస్తున్నాను. వస్తా. గుడ్ బై కిషోర్, వెళ్దాం రదా. ఈ స్టన్నింగ్ మీటింగ్ చూసి వెళ్దామని 16 అణాల పచ్చి నిజం చెప్తుంటే అబద్ధం అనడం నీకే సాధ్యమవుతుంది. అంటే నన్ను చూడటానికి వచ్చావా? ఏం చేయను మరి? కన్ను మూసినా కన్ను తెరిచినా కుసుమ కోమలం లాంటి నీ లావణ్య రూపం కళ్ళ ముందు కమనీయంగా కనిపిస్తుంటే ఉండలేక వచ్చేసాను. మరి వచ్చిన వాడివి చూడకుండానే వెళ్ళిపోతావు. గుళ్ళో అడుగు పెట్టాను, పూజారి దగ్గర పలుకుబడి సంపాదించాను. ఇక ఈ దేవత అనుగ్రహించడమే మిగిలి ఉంది. ఏంటి దేవతల భాష మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావద్దా? శృంగార రసాది దేవత ముందు దేవ భాష మాట్లాడాలో అచ్చమైన తెలుగులో వినాలని ఉంటే అలాగే చెప్తా విను. మరి నాకున్న ప్రత్యేకమైన స్టైల్లో మీ నాన్న దగ్గర ఉద్యోగం సంపాదించాను. ఇక నీ కరుణ కటాక్షాల వీక్షణాల కోసం అప్పుడే ప్రయత్నిస్తే బాగుండదని మెల్లగా జారుకుంటున్నాను. అంటే కేవలం నాతో పరిచయం పెంచుకోవడం కోసమే మా డాడీ దగ్గర ఉద్యోగంలో జాయిన్ అయ్యావన్నమాట. నా స్టైల్లో చెప్పాలంటే అంతేగా. మరి అబద్ధం అని నువ్వు అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. చేయాల్సిందంతా చేసి ఏం తెలియదంటే ఎలా? ఆంధ్ర రాష్ట్రం గల అమాయకుడిని నాపై అంత నింద వేయకు. నింద కాదు వికి, నువ్వు పరిచయమైన దగ్గర నుండి నీ చిలిపి మాటలే నాకు గుర్తొస్తున్నాయి. నీతో పరిచయం చేయాలని, నీతో ఫ్రెండ్షిప్ పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను.
మనసు మరొకడికి ఇచ్చావు, స్నేహం నాతో అంటున్నావు. నువ్వే టైపో నాకు అర్థం కావట్లేదు. స్నేహం అనేది ఎంత మందితో అయినా చేయొచ్చు, కానీ ప్రేమ అనేది ఒక్కరితో మాత్రమే చేయగలం. మనసు లేని స్నేహం నాకు అక్కర్లేదు లత. నా దృష్టిలో స్నేహం అంటే ముద్దు పెట్టుకొని ముద్దు తుడుచుకున్నట్టే కాదు. మనసు మమత కలబోసుకోవాలి, కష్ట సుఖాలు కలిసి పంచుకోవాలి. అప్పుడే అది ఆదర్శంగా నిలబడుతుంది, పవిత్రంగా ఆదరించబడుతుంది. అది అప్పుడు స్నేహం అని పిలువబడదు, ప్రేమ అని పలకబడుతుంది. స్నేహమైన ప్రేమైన మనస్ఫూర్తిగా చేయాలి, అప్పుడే అది ఆదర్శంగా నిలబడుతుంది, పవిత్రంగా ఆదరించబడుతుంది. దాని గురించి ఇప్పుడు గొడవ ఎందుకు? అసలు ఇంతకు మా డాడీ దగ్గర నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావేంటి? అది నీలాంటి అందమైన అమ్మాయిలు తెలుసుకునే విషయం కాదులే. సప్త సముద్రాలు దాటి మర్రి చెట్టు త్వరలో ఉన్న మాంత్రికుడు ప్రాణాలు కావాలన్నాడు మీ నాన్న. నేను ఓకే అన్నా. నువ్వు దొంగ తిరుగుడు మాటలు మాట్లాడినా అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాదు. మా డాడీ చేసే పనులు నాకు కొన్ని నచ్చవు. నీకు నచ్చినా నచ్చపోయినా నువ్వు చేయగలిగింది ఏముంది? ఇప్పటికే కట్టుకుపోయేంత ఆస్తుంది, అయినా ఆ అక్రమ సంపాదన మాకెందుకు? అక్రమంగా సంపాదించిన సక్రమంగా సంపాదించిన రాణిని చేయాలన్నదే కదా. ఆడదానికి కావాల్సింది ఆస్తి అంతస్తులు కాదు, మంచి మనసు, అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నిన్ను చూస్తే రక్తం తాగే రాక్షసుడికైనా నీ రూపాన్నే కలవరిస్తాడు, వేరే తలవరిస్తాడు. ఏమిటి నాలో ఉన్న ప్రత్యేకత? అది మాటలకందరి ఒక మధురమైన భావన. ఆ ప్రత్యేకత గురించి చెప్పాలంటే ప్రపంచం అవుతుంది. అపురూపమైన నీ అందంతో ఎంతటి వాణ్ణైనా బంధిస్తుంది, నీ దగ్గరికి వచ్చేలా ఆరాధిస్తుంది. నీ పొగడ్తలతో పొంగిపోయి నీకు లొంగిపోతాననుకుంటున్నావా? పిచ్చిలత, కేవలం నీ సౌందర్యాన్ని పొగిడి మాటలు చెప్పి మాయ చేసే నీ లొంగ తీసుకున్నా అనుకున్న అలుపుండి కాదు. సులక్షణమైన నా మనస్సుతో విలక్షణమైన నీ మనసుని కలుచుకోవడమే నా గొప్పతనం. జమీందారు వంశపు రాజసాని, 16 పచ్చి పొగరుబోతుని. అలాంటి నా పైన నువ్వు పందెం వేస్తే ఓడిపోతావు, జాగ్రత్త. పందెం కాదు లత, నాలో ప్రత్యేకతకు పరీక్ష. నీ అందానికి నా ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న రమణీయమైన పోరాటం. ఈ ప్రేమ సంగ్రామంలో కన్నె మనసు దాచుకునే గోపాలకృష్ణుడు అవుతాను, లేక ఓడిపోయి తలదించుకొని నీ ముందు నిలుస్తాను, కాలమే నిర్ణయిస్తుంది. నువ్వు పందెం ఉన్నావు కనుక ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నా. సుకుమారమైన నీ అందంతో నన్ను నిలువెల్లా పెనవేసుకో. నీతోనే నా జీవితం అని నీ చేతే చెప్పించి ఒప్పించకపోతే నా పేరు విక్కీ కాదు. గుడ్ బై. Oh
మేఘమా మరువకే మోహమా విడువకే మాఘమాస వీణలు మల్లె పూలమాలగా మరులు కూడి మెల్లగా మరలి రావు చల్లగా మదిరు మెదిలి మధువై మేఘమా మరువకే మోహమా విడువకే నిదురగాచిన కన్య పాలు పెట్టారమంటూ ఉంటే కురులు విప్పిన గర్వత్తులి అలకలు సాగిస్తుంటే సిగి ఎరుగని రేగినో పలిహాయినో అలినే రవికి తెలియని అందము అందించదా ఇళరాజా కథగా కథగా మెరిసి మేఘమా మరువకే మోహమా విడువకే గడుసు ఉడుకులే పరుపు విరుపులే విచ్చే సందడిలోన తడబకి పెరుగుతున్నది ఏదో మైకం బామా మరుగి ఎరుగని కోనలు ఆ మోజులు మహారాజా నలిగి మల్లల సౌవడి వినిపించన ఎరజాన కథగా కలిసి అలసి మేఘమా మరువకే